హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళాశ్రీ క్రియేషన్స్. నేను చాలా దగ్గర హైవేల మీద చూస్తున్నానండి. ఆవుల్ని ఎక్కడికెక్కడికి తీసుకెళ్తున్నారో, ఎందుకు తీసుకెళ్తున్నారో విషయం అయితే తెలియట్లేదు. పోలీసులు గానీ, ట్రాఫిక్ పోలీసెస్ కానీ చెక్ చేస్తున్నారో లేదా అన్నది కూడా మనకు ఐడియా లేదు. దయచేసి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలండి. గోమాత అంటే మనం ఒక దైవంలాగా మనం కొలుస్తాము. అలాంటిది వాటిని ఎందుకు హింస పెట్టడానికి ఇలాంటివి ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు. మన సనాతన ధర్మాన్ని మనమే కాపాడుకోలేకపోతే ఇంకెందుకండి. ఈ ఒక్క ప్రయత్నం చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం షేర్ చేయండి. ఇది ఎట్టి పరిస్థితుల్లో రీచ్ అవ్వాలి. పోలీసులు కానీ, ట్రాఫిక్ పోలీసులు కానీ ప్లీజ్ పకడ్బందీగా అన్నీ కూడా చెక్ చేయండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్ అనమాట. మనం ఈ చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతే ఇంకా మనం ఈ మనిషిగా పుట్టి కూడా వేస్ట్ అనమాట. నేను అందుకు మ్యాక్సిమం చెప్తున్నాను. రీల్ అయితే షేర్ చేయండి. విషయం ఏంటో మనకి తెలియాలి. ఇలాంటివి ఎన్నో దారుణాలు జరుగుతున్నాయండి. కానీ అందరూ రెస్పాండ్ అవ్వట్లేదు. కొంతమంది మాత్రం రెస్పాండ్ అవుతున్నారు. అలా రెస్పాండ్ అయిన వాళ్ళకి కూడా మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఈ మ్యాక్సిమం వీడియోస్ అన్నీ యూజ్ అవుతాయండి. మన రోజులో ఎన్నో పనికిరాని వీడియోస్, ఎన్నో రీల్స్ లైక్లు చేస్తుంటాం, షేర్ చేస్తుంటాం. ఇలాంటివి నేననే కాదు, చాలామంది కూడా ట్రై చేస్తున్నారు చిన్న చిన్న వీడియోలు అవి షేర్ చేయడానికి. కానీ ఇలాంటివి ఎవరు కూడా ఇంట్రెస్ట్ ఎందుకు చూపించట్లేదు నాకు అర్థం కావట్లేదండి. గోమాత అంటే దైవ స్వరూపం అండి. మనం ఎంతగా దాన్ని ఇది చేస్తామో వాళ్ళంతగా నాశనం చేయాలని చూస్తున్నారు. ఎవరు చేస్తున్నారో కానీ ప్లీజ్ దయచేసి వీడియోని షేర్ చేయండి. మ్యాక్సిమం రీచ్ అవ్వాలి. థ్యాంక్ యూ.